శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక కన్యారాశి. ఈ రాశి వారికి గనక మనము ఈ 2026 సంవత్సరంలో చూసుకున్నట్టయితే మార్చి 18 వరకు ఆదాయం 6, వ్యయం కూడా ఖర్చు కూడా 6గానే ఉంటుంది. మార్చి 19 నుంచి ఆదాయం 8, ఖర్చు 11గా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొంత శుభము, కొంత కష్టము, కొంత సుఖము కనబడుతూ ఉంటున్నాయి. ఎంత సామర్థ్యం ఉన్నా, పని చేయడానికి ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత ప్రయత్నించినా కొన్ని పనులకు ముందు అడుగు పడకపోవచ్చు. అనవసరంగా ఇతరుల చేత మాటలు పడడం జరుగుతూ ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం మనోవ్యాకులత, ఎప్పుడు ఏదో పోడగొట్టుకున్నట్టుగా ఎప్పుడు బాధపడుతూ ఉండడము, వచ్చిన దానికి తృప్తి పడకపోవడము, మానసిక చింతన ఏర్పడుతూ ఉంటాయి. మీకు దగ్గరి వారితో, రక్త సంబంధికులతో, మీకు అంటే సహోదరులు కావచ్చు, సహోదరి మనులు కావచ్చు, ఇలా రక్త సంబంధం ఉన్నటువంటి ఒక వాళ్ళ చేత పోట్లాటలు జరగడము, విరోధాలైపై దూరవారం ఏర్పడము జరగడానికి ఉంది. లావాదేవీల విషయంలో చాలా మోసపోయేటువంటి ఒక ఆస్కారం కనబడుతూ ఉంది. కాబట్టి లావాదేవీల విషయంలో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మే 25 నుంచి మాత్రము కొన్ని సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంది. వ్యాపారాలు కొద్దిగా పుంజుకుంటాయి, కొన్ని మందకోడిగా నడుస్తుంటాయి. వచ్చేటువంటి ఒక ఆదాయంలో కొంత ఆదాయం మీ చేతికి అందడానికి ఆస్కారం ఉంది. కానీ నా జీవితం ఇలా అయింది కదా అని చెప్పి బాధపడక మనోధైర్యంతో, ఓపికతో పని చేసినట్టయితే కొంతలో కొంత మీకు మేలు జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కొన్ని పనులు నెరవేరి అనుకున్న సమయానికి చేతికి డబ్బందడము కొంత మీకు సంతోషాన్ని కలిగించడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ ప్రతి విషయంలో 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అంటే దాని గురించి నిశ్చితంగా ఆలోచించి ఖర్చు పెట్టండి. ఏదో ఖర్చు పెడుతున్నాను కదా, రేపొద్దున లాభాలు వస్తాయి కదా అని చెప్పి ఆశించకండి. లాభాలు రావచ్చు, రాకపోవచ్చు, కానీ దాని గురించి నిశ్చితంగా ఆలోచించండి. ప్రతిదానికి ఆలోచించి మనోధైర్యంతో, ఓపికతో అడుగు ముందుకు వేయండి. ఇక వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటువంటి ఒక అవకాశం చాలా ఉంది వ్యాపారస్తులకు. కాబట్టి ఎవరికైనా ఇచ్చేటువంటి లావాదేవీలు కానీ, ఇతరత్ర విషయాలు కానీ ఈ కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మే 25 తర్వాత వ్యాపారం కొద్దిగా ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంటుంది, పుంజుకుంటుంది. కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా మే 25 తర్వాత మార్పు వచ్చినా మళ్ళీ గ్రహాలు మధ్యన మారుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది, ఓపికతో జాగ్రత్తగా ఉండడం మంచిది. దృష్టి వ్యాపారం మీదనే పెట్టి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ వాళ్ళు ఎవరైతే ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. దానివల్ల మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఇక విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం, దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది లేదు. శ్రమకు తగ్గినటువంటి ఒక ఫలితం వస్తుంది. విద్యార్థులు ఎవరో చెప్పారని చెప్పి ఇతను బైపీసీ తీసుకుంటే బాగుంటుంది, ఎంపీసీ తీసుకుంటే బాగుంటుంది, సిఈసీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి 10 మంది 10 రకాలుగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా వారి మాటలు వింటూ మీకు నచ్చిన సబ్జెక్టు మీద ప్రయత్నం చేసి ముందుకు అడిగేయండి. అంతేగాని ఎవరో చెప్పారు, మావాడు డాక్టర్ అయినాడు నువ్వు కూడా బైపీసీ తీసుకో, మావాడు ఇంజనీర్ అయినాడు నువ్వు ఎంపీసీ తీసుకో అని చెప్తే అది నీకు యోగంలో లేకపోవచ్చు. కాబట్టి నీకు ఏ సబ్జెక్టులో అయితే నువ్వు ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతావో ఆ సబ్జెక్టును మాత్రమే ఎన్నుకొని ముందుకు అడిగేయండి. భగవంతుడు మీకు సదా మేలు చేస్తుంటాడు. చెప్పుడు మాటలు వినకండి, చెప్పుడు మాటలు విని చెడిపోకండి. విద్యార్థులు కష్టపడండి, చదవండి. రెండవది
కొంత దోషం ఉంది కాబట్టి దుర్మార్గులతో స్నేహితం చేయడం జరుగుతుంది. ఆ దుర్మార్గులతో స్నేహితం చేయడం వల్ల వారి యొక్క గుణాలు కొన్ని మనకు రావడము, దురలవాట్లకు లోను కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి స్నేహితం అనేటువంటిది మంచి విద్యార్థులతో మాత్రమే స్నేహితం చేయాలి. మంచిగా చదువుకొని మంచి క్లాస్ తీసుకొని మెరిట్లో ఉండబడిన విద్యార్థులతో స్నేహం చేసి వారి యొక్క సలహాలు తీసుకుంటూ మీ విద్యను అభివృద్ధి చేసుకోండి. అంతేకాని ఎవరితో పడితే వాటితో స్నేహం చేసి దురలవాట్లకు లోనైపోయి జీవితాలు నాశనం చేసుకోకండి. ఆ సుఖంగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకు కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగాలకు సమయానికి జీతాలు రాకపోవడము, ఉన్నతి జరగకపోవడము జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ కంపెనీ మానేసుకుంటారో తెలియక ఉంటుంది. దానివల్ల ఈ ప్రైవేట్ సంస్థలలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండండి. వెంటనే ఇంకో ఉద్యోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత మీకు ముందే తెలుస్తుంటుంది. కొన్ని ప్రైవేట్ సంస్థలు మూసేసేటువంటి ఒక ఆలోచన కనబడుతూ ఉంది. ఇక ప్రభుత్వంలో చేసేటువంటి ఉద్యోగస్తులకు మాత్రం సమయానికి జీతాలు రావు. ప్రమోషన్ గురించి ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మీకు సర్వీస్ ఉన్నా ప్రమోషన్లు రాకపోవడము, దానివల్ల ఆర్థిక పరిస్థితి మందగించిపోవడము, అప్పులు చేయడము, రుణాలు చేయడము, ఆ రుణమిచ్చిన దాతల చేత బాధపడము, సరి అయిన కొత్త వారికి నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగాలు దొరకకపోవడము, దొరికిన ఉద్యోగంలో కూడా స్థిరత్వం లేకపోవడము, ఎప్పుడు మానసిక చింతన, ఒకవేళ దొరికిన ఉద్యోగంలో అయినా కష్టంగానే ఉండడము, ఎప్పుడు పొమ్మంటారో ఎప్పుడు రమ్మంటారో కూడా తెలియనటువంటి ఒక యోగం కనబడుతోంది. మే 25 తర్వాత మాత్రము కొంతమంది ఉద్యోగస్తులకు కొద్దిగా లాభసాటిగా కనబడుతుంది. వాళ్ళు చేసినటువంటి ఏమైనా పొరపాటు ఉంటే ఆ సమయంలో వాటిని అధికారులు సరిచేసుకొని వాటికి మంచి చేయడానికి చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరము గురు స్తోత్రము, శని స్తోత్రము రెండూ కూడా పారాయణం చేయండి. ఆ గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల మీకు అడుగు ముందుకు పడి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ సంవత్సరం మొత్తము గురు స్తోత్రము, శని స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే కన్యారాశి వారికి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.